కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల జోష్. అధ్యక్ష పదవి కోసం నేతల పోటాపోటీ. మరోసారి శ్రీనివాస్ రెడ్డికే అవకాశమిస్తారా? రేసులో భూపేష్ రెడ్డి, సీఎం సురేష్, బీటెక్ రవి, కొత్తగా ఉక్కు ప్రవీణ్ పేరు కూడా వినిపిస్తోంది. కడప జిల్లా అధ్యక్ష పదవి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ పదవులకు ఫుల్ డిమాండ్ వచ్చింది. మరీ ముఖ్యంగా జగన్ కంచుకోటైన కడప జిల్లాలో నేతలు పోటాపోటీగా ముందుకొస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఈసారి కడప పీఠం దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు జిల్లా అధ్యక్ష పదవి మాకెందుకులే అనుకున్న నేతలు ఇప్పుడు ఆ పదవి తమకే కావాలంటూ అధిష్టానం వద్ద పైరవీలు చేస్తున్నారట. కడప జిల్లాలో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్తో, ఆ తర్వాత వైసీపీ జగన్మోహన్ రెడ్డితో, ఇలా 2 పార్టీలతో ఆ కుటుంబాందే ఆధిపత్యం. దీంతో జిల్లాలో టీడీపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. జిల్లా అధ్యక్ష పదవి చేపట్టాలంటే పార్టీ నిర్వహణ ఖర్చు భయంతో వెనకడుగు వేశారు చాలా మంది నేతలు అప్పట్లో. అయితే ఈసారి ట్రెండ్ మారింది. అనూహ్యంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు గాను 7 సీట్లు కైవసం చేసుకోవడం, మరోవైపు జిల్లాలో మొదటిసారిగా మహానాడు నిర్వహించి జగన్ కోటను పసుపు మయం చేసి అధినేతతో శభాష్ అనిపించుకున్నారు అక్కడ నేతలు. తాజాగా ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తిరుగులేని విజయం సాధించి తెలుగు తమ్ముళ్లు తమ సత్తాను మరోసారి చాటుకున్నారు. గతంలో 2 సార్లు లింగారెడ్డి, శ్రీనివాసరెడ్డి 2 సార్లు కడప జిల్లా అధ్యక్ష పదవి నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో పార్టీ మంచి జోష్ మీద ఉన్న నేపథ్యంలో అప్పట్లో వద్దన్న నేతలు ఇప్పుడు తమకే కావాలంటూ ముందుకొస్తున్నారు. ముఖ్యంగా జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవి కావాలని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ ఫ్యామిలీని ఢీకొట్టి తక్కువ మెజార్టీతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు కడప జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలిస్తే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తుందట. ఇక ప్రొద్దుటూరు టీడీపీలో కీలకంగా ఉన్న సీఎం సురేష్ కూడా జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఆర్థిక బలం ఉన్న నేత, తన సోదరుడు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో తెర వెనుక రాజకీయం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా అధ్యక్ష పదవికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. తాజాగా జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలో తన సతీమణిని గెలిపించుకున్నారు. అది కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి పులివెందులలో టీడీపీ జెండా పాతారు. దీంతో జిల్లా అధ్యక్ష పదవి పరిశీలనలో బీటెక్ రవి ఉన్నట్టు చర్చ వినపడుతోంది. కొత్తగా ఉక్కు ప్రవీణ్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రొద్దుటూరులో టీడీపీ జెండా పట్టుకోవడానికి భయపడే సమయంలో టీడీపీ జెండా పట్టుకుని పార్టీకి ఊపిరినిచ్చాడు. కానీ చివరి మొమెంటంలో ప్రొద్దుటూరు టికెట్ కోల్పోయారు ఉక్కు ప్రవీణ్. అయితే అనూహ్యంగా జిల్లా అధ్యక్ష పదవి పరిశీలనలో ఉక్కు ప్రవీణ్ ఉన్నట్టు టాక్ వినపడుతోంది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీనివాసులరెడ్డి పేరు మరోసారి కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి రేసులో ఉంది. అయితే ఆయన ఇప్పటికే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఎంతమంది బరిలో ఉన్నా మరోసారి శ్రీనివాసరెడ్డికే జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చ వినపడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మరింత బలపడాలంటే మరికొంతకాలం శ్రీనివాసరెడ్డినే కొనసాగించడం బెటర్ అంటున్నారు ఆయన అనుచరులు. మరి ఒకే వ్యక్తికి 2 పదవులు ఉండొద్దన్న మంత్రి లోకేష్ పెట్టిన రూల్ శ్రీనివాసులరెడ్డికి వర్తిస్తుందో లేదో చూడాలి. అయితే కడప జిల్లా అధ్యక్ష పదవి అంటే ఇప్పుడు టీడీపీలో క్యాబినెట్ ర్యాంక్ పోస్టు అన్నంత అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే కడప జిల్లాపై బాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. జిల్లా పార్టీని యాక్టివ్గా నడిపించే నాయకుడు, డైరెక్ట్ అధినేతతో టచ్లో ఉండే అవకాశం ఉంటుంది. పైగా కావాల్సిన హైప్ కూడా వస్తుంది. అందులోనూ మాజీ సీఎం జగన్ జిల్లా కావడంతో మిగతా జిల్లాల కంటే కడప జిల్లా అధ్యక్ష పదవికి డిఫరెంట్ క్రేజ్ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుంది చూడాలి. మరి ఈ అధ్యక్ష పదవిపై మీ కామెంట్ ఏంటో తప్పకుండా తెలియజేయండి.